నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. కాలుష్యం నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యల్లో ఇది ఒకటి. ఒకప్పుడు పరిశ్రమలు, వాహనాలు తక్కువగా ఉండటంతో స్వచ్ఛమైన గాలి అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నగరాలు విస్తరిస్తున్నాయి, వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది, పరిశ్రమలు పెరుగుతున్నాయి, నిర్మాణ పనులు విస్తృతంగా జరుగుతున్నాయి. ఫలితంగా గాలిలో కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్లు, సల్ఫర్ డయాక్సైడ్, సూక్ష్మ ధూళి కణాలు ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం ప్రతి ఏడాది వాయు కాలుష్యం కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. భారత్లో కూడా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్కతా, బెంగళూరు వంటి మహానగరాల్లో వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు కొత్త సాంకేతికతలపై పరిశోధనలు చేస్తున్నారు. అలాంటి వినూత్న ఆవిష్కరణలో ఇప్పుడు భారత్ కూడా ఒక కీలక అడుగు వేసింది. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన మొబైల్ లిక్విడ్ ట్రీ లేదా స్మార్ట్ ఆల్గల్ లిక్విడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది సాధారణ చెట్టు కాదు, పేరు మాత్రమే చెట్టు, కానీ చేసే పని మాత్రం వందలాది చెట్లకు సమానంగా ఉంటుంది. ఇది ఒక పెద్ద పారదర్శక గాజు లేదా ప్రత్యేక ప్లాస్టిక్ ట్యాంక్ రూపంలో ఉంటుంది. అందులో స్వచ్ఛమైన నీటితో పాటు సూక్ష్మ శైవలాలు ఉంటాయి. ఈ శైవలాలే అసలు హీరోలు. ఇవి సూర్యరశ్మి లేదా అవసరమైతే కృత్రిమ కాంతిని ఉపయోగించి కిరణజన్య సంయోగ క్రియ నిర్వహిస్తాయి. మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నట్లుగా చెట్లు గాలిలోని కార్బన్ డయాక్సైడ్ ని తీసుకుని ఆక్సిజన్ విడుదల చేస్తాయి. ఇదే ప్రక్రియను ఈ సూక్ష్మ శైవలాలు కూడా నిర్వహిస్తాయి. అయితే సాధారణ చెట్ల కంటే దాదాపు 10 రెట్లు వేగంగా కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేయగల సామర్థ్యం వీటికి ఉంది. అందుకే చిన్న ట్యాంక్ లో ఉన్న ఈ శైవలాలు కూడా చాలా పెద్ద సంఖ్యలో చెట్లు చేసే పనిని చేయగలుగుతాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఒక చిన్న లిక్విడ్ ట్రీ యూనిట్ ఒంటరిగా అనేక పెద్ద చెట్లు లేదా ఒక విశాలమైన పచ్చిక బయలు గ్రహించేంత కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇంతవరకు ప్రపంచంలో లిక్విడ్ ట్రీ సాంకేతికత ఉన్నప్పటికీ అవి స్థిరంగా ఒకే చోట ఏర్పాటు చేసేవారు. ఒకసారి ఏర్పాటు చేసిన తర్వాత వాటిని తరలించే అవకాశం ఉండేది కాదు. కానీ భారత శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ కొత్త మొబైల్ లిక్విడ్ ట్రీ ప్రత్యేకత ఏమిటంటే దీనిని అవసరమైన చోటుకు తరలించవచ్చు. ఎక్కడ కాలుష్యం ఎక్కువగా ఉంటే అక్కడికి తీసుకువెళ్లి వెంటనే పని చేయించవచ్చు. ఉదాహరణకు భారీ ట్రాఫిక్ జంక్షన్లు, పారిశ్రామిక ప్రాంతాలు, బొగ్గు గనులు, థర్మల్ పవర్ ప్లాంట్లు, నిర్మాణ ప్రాంతాలు, భారీ ఉత్సవాలు జరిగే ప్రదేశాలు, ఎక్కువ జనసంచారం ఉండే మార్కెట్లు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు వంటి ప్రాంతాల్లో ఈ మొబైల్ లిక్విడ్ ట్రీలను ఏర్పాటు చేస్తే అక్కడి గాలి నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్ద చెట్లు నాటేందుకు స్థలం లేని నగరాల్లో ఈ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుంది. నేటి నగరాల్లో ప్రతి అంగుళం భూమి విలువైనదిగా మారింది. రోడ్డు వెడల్పు చేయటం, ఫ్లైఓవర్లు నిర్మించడం, మెట్రో మార్గాలు వేయటం వల్ల చెట్లు నాటేందుకు ఖాళీ స్థలాలు తగ్గిపోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న ప్రదేశంలో ఏర్పాటు చేసే లిక్విడ్ ట్రీ గాలి శుద్ధికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఈ వ్యవస్థలో మరో విశేషం ఏమిటంటే ఇందులో ఉపయోగించే సూక్ష్మ శైవలాలు కేవలం కార్బన్ డయాక్సైడ్ ను మాత్రమే కాదు, వాతావరణంలో ఉన్న కొన్ని ఇతర కాలుష్య పదార్థాలను కూడా తగ్గించే సామర్థ్యం కలిగి ఉంటాయి. శైవలాలు పెరుగుతున్న కొద్దీ వాటిని సేకరించి బయోఫ్యూయల్, బయో ఫెర్టిలైజర్లు, పశువుల మేత, ఔషధ పరిశ్రమల్లో కూడా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒకే వ్యవస్థ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ప్రస్తుతం ఈ మొబైల్ లిక్విడ్ ట్రీలను ధన్బాద్లోని CSIR CIMFR ప్రాంగణంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసి విజయవంతంగా పరీక్షించారు. అలాగే మధ్యప్రదేశ్లోని బొగ్గు గనుల ప్రాంతాల్లో కూడా వీటిని అమలు చేసి మంచి ఫలితాలు వచ్చినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. బొగ్గు గనుల ప్రాంతాల్లో సాధారణంగా గాలి కాలుష్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ భారీ యంత్రాలు, పేలుళ్లు, బొగ్గు ధూళి, వాహనాల పొగ వల్ల గాలి నాణ్యత దెబ్బతింటుంది. అలాంటి ప్రాంతాల్లో ఈ లిక్విడ్ ట్రీలు సమర్థవంతంగా పనిచేయడం శాస్త్రవేత్తల్లో మరింత నమ్మకాన్ని పెంచింది. భవిష్యత్తులో దేశంలోని అన్ని ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు, మైనింగ్ జోన్లు, పోర్టులు, స్మార్ట్ సిటీలు, మెట్రో నగరాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. భారత ప్రభుత్వం ప్రకటించిన నెట్ జీరో కార్బన్ లక్ష్యాలను చేరుకోవడంలో కూడా ఈ సాంకేతికత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతున్నారు. లిక్విడ్ ట్రీలు వచ్చినంత మాత్రాన సహజమైన చెట్ల అవసరం తగ్గిపోదు. ప్రకృతి సిద్ధమైన అడవులు, పెద్ద చెట్లు ఎప్పటికీ మనకు అత్యవసరం. ఎందుకంటే చెట్లు కేవలం ఆక్సిజన్ మాత్రమే ఇవ్వవు, వర్షాలను ప్రభావితం చేస్తాయి, నేల తేమను కాపాడతాయి, పక్షులు, జంతువులకు ఆశ్రయం కల్పిస్తాయి, ఉష్ణోగ్రతలను తగ్గిస్తాయి, జీవ వైవిధ్యాన్ని సంరక్షిస్తాయి. లిక్విడ్ ట్రీలు మాత్రం స్థలం లేని నగరాల్లో, తీవ్రమైన కాలుష్య ప్రాంతాల్లో సహాయక సాంకేతికతగా ఉపయోగపడతాయి. మరోవైపు వీటి నిర్వహణ కూడా చాలా ముఖ్యం. ట్యాంకులోని నీటి నాణ్యత, శైవలాల ఆరోగ్యం,
కాంతి లభ్యత, ఉష్ణోగ్రత వంటి అంశాలను నిరంతరం పరిశీలించాలి. సమయానికి శుభ్రం చేయాలి. సరైన నిర్వహణ ఉంటేనే ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, కార్బన్ ఉద్గారాలు, నగర కాలుష్యం వంటి సమస్యలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి వినూత్న సాంకేతికతలు భవిష్యత్తులో ఎంతో కీలకంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పరిశ్రమల అభివృద్ధి, పట్టణీకరణతో పాటు పర్యావరణ పరిరక్షణ కూడా సమానంగా సాగాలంటే ఇలాంటి ఆవిష్కరణలు అవసరం. మొత్తంగా చూస్తే మొబైల్ లిక్విడ్ ట్రీ అనేది చెట్లకు ప్రత్యామ్నాయం కాదు, కానీ కాలుష్యాన్ని తగ్గించే శక్తివంతమైన ఆధునిక ఆయుధం. నగరాల్లో స్థలం లేకపోయినా స్వచ్ఛమైన గాలి అందించాలనే లక్ష్యంతో భారత శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ సాంకేతికత విజయవంతమైతే భవిష్యత్తులో దేశంలోని ప్రతి ప్రధాన నగరంలో, పారిశ్రామిక ప్రాంతంలో, ట్రాఫిక్ కూడలలో, గనుల ప్రాంతాల్లో, కాలుష్యం అధికంగా ఉండే ప్రాంతాల్లో ఈ చెట్టు కాని చెట్టు కనిపించే రోజులు ఎంతో దూరంలో ఉండకపోవచ్చు. ఇది కేవలం ఒక శాస్త్రీయ ఆవిష్కరణ మాత్రమే కాదు, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలనే భారత శాస్త్రవేత్తల సంకల్పానికి నిలువెత్తు నిదర్శనం.